థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్. సో ఇప్పుడే చెప్తున్నాను బుచ్చికి ఎలా మాట్లాడాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఎస్పెషలీ నిన్న సినిమా చూడకపోయి ఉంటే నేను ఇంకా బెటర్గా మాట్లాడేవాడిని. సినిమా చూసిన తర్వాత నాకు ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చిన మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అక్కడ వచ్చిన వీడియో మిత్రులకి, అక్కడ సోషల్ మీడియాలో ఉన్న మిత్రులకి, టీవీలో చూస్తున్న అందరికీ, ఎస్పెషలీ మా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పడానికి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నేను నచ్చుతూ ఒక పని చేయడానికి, నేను నచ్చుతూ ఒక పని చేస్తూ, నాకు ఇష్టపడి ఒక పని చేస్తూ, ప్రేమిస్తూ ఒక పని చేస్తూ, ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమగా పొందడం. ఇది ఎవరైనా ఈ ఆఫీస్లో పుష్ చేసి పని చేయాలి, లేకపోతే ఈ దారిలో వెళ్ళి పని చేయాలని చెప్పి నేను స్వతహాగా నేను అనుకుని, నేను చేసి, నేను బుచ్చి ఒక డైరెక్టర్గా తన కథను నమ్ముకొని ఇలా చేసినందుకు ఎంత సంతృప్తిగా ఉందంటే మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ, సిరిసి వచ్చి థ్యాంక్ యూ చెప్తున్నాను ఆడియన్స్కి. ఆల్ ద సినిమా ఆడియన్స్ అక్రాస్ ఇండియా, యూకే, యుఎస్, దుబాయ్, అన్ని చోట్ల ఎవ్రీ డే సినిమా కలెక్షన్స్ కానీ వాళ్ళ లవ్ ఫర్ గుడ్ ఫిల్మ్ పెరగడం చూస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను చాలా రోజుల తర్వాత ఒక సినిమా థియేటర్లో, ఒక మంచి సినిమా కామెడీ థియేటర్ కదా, ప్రసాద్లో కొంచెం క్లాస్ కౌంటర్ని వెళ్ళాను. ఆల్మోస్ట్ శ్రీరాములో లేకపోతే రమరాములో ఉన్నట్టు అంత రియాక్షన్స్ చూస్తున్నారు. అండ్ ఈ సీన్కి ఏదైనా చెప్పలు కొడతారనుకుంటే కాదు, అసలు అనుకోని సీన్స్ కూడా నాకు చెప్పలు కొడతారు, ఇన్స్పైరింగ్గా ఉంది అంటున్నారు. వాళ్ళందరికీ ఇలాంటి ఒక సినిమా కలెక్ట్ చేసినందుకు, మా టీం అందరికీ, బుచ్చి వాళ్ళకి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు, నా సినిమా కెరీర్లో, నా లైబ్రరీలో నెంబర్ 1 or 2 సినిమాగా నిలిచిపోయే ఒక సినిమా ఇచ్చినందుకు. మొదటి రోజు కథ విన్నప్పుడు మనస్ఫూర్తిగా వెళ్ళి నేను హక్ చేసుకున్నాను. బట్ ఇది ఎంత రిస్క్ అయినా కదా అని నాకు తర్వాత తెలిసింది. ఇది ఎటైనా పోవచ్చు, బట్ ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే, వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తుంటే, మనస్ఫూర్తిగా ఎవరైనా ఏదో పని చేస్తే, కష్టపడి మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో పని చేస్తే, అది రేజరెడ్జ్ కాదు, అది పక్క కమర్షియల్ సేఫ్ జోన్ సినిమా కాదు, ఏదీ కాదు, ఏ రేవర్స్ ఖచ్చితంగా హిట్ అవ్వాల్సింది. అలాంటి హిట్ మాకు ఇచ్చి నిరూపించినందుకు మా ఎఫర్ట్ అందరికీ. సో అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్ ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి చిన్న కుర్రోడికి, చిన్నపిల్లలకి, వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళతో పాటు వెళ్ళిన అమ్మమ్మలకి, తాతయ్యలకి, కొత్త ఆడియన్స్ని చూస్తాం నేను థియేటర్లో. వాళ్ళందరికీ ఇది బయటకు వచ్చి చూడాలనిపించే అలా వాళ్ళు కలిగించినందుకు మా సినిమా, వాళ్ళందరికీ కూడా నేను చాలా హెవీ హార్ట్తో థ్యాంక్ యూ చెప్తున్నానండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమా చెప్పినట్టు ఇక్కడ బిగ్గెస్ట్ సపోర్ట్ అనేది వేలాది మందికి, కోట్లాది మందికి చేర్చేది మన మీడియా మిత్రులే. అండ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరికైతే చాలా నచ్చి మంచి రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా చేతులు వచ్చి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగత్ గారిని చూశాను ఫస్ట్ టైం, ఆయన పూర్తి రోల్ని ఫుల్ లెంత్లో చూశాను. అసలు ఇన్స్పైరింగ్ అంటే నెక్స్ట్ లెవెల్. ఒక ఆర్టిస్ట్గా నేను చూసిన కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఆయన ఇన్స్పైరింగ్ రోల్ చేశారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ, శివరాజ్ కుమార్ గారి అదర్ యాక్టర్స్ అండ్ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్లో మేము ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమా సీన్స్ చేసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అనేది మా అందరికి దిక్కుబెట్టినట్టు ఉంది. బట్ ఆబ్వియస్లీ అది వేరే స్థాయికి మా పర్ఫార్మెన్స్ కానీ, మా ఎఫర్ట్స్ తీసుకెళ్ళిన రెహమాన్ గారికి, ఎవరు సార్ ఎక్కడున్నా సార్, ரொம்ப నன்றీ సార్, ரொம்ப థ్యాంక్ యూ. మీకు చాలా 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 రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మా సతీష్ గారికి ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ సబ్జెక్టు, ఇంత పెద్ద భారీ బడ్జెట్ తీసుకుని మాకు ఏ రోజు కూడా ఒక్క నొప్పి కూడా, లేకపోతే ఆయన కష్టం కూడా తెలియకుండా మాకు సరదాగా హ్యాపీగా 185 days షూటింగ్ చేస్తే
185 285 ఎన్ని రోజులు షూటింగ్ చేసాం 185 డేస్ షూటింగ్లో ఆల్మోస్ట్ 165 డేస్ మా వెంటే ఉన్న మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు చాలా మీ సాంగ్స్ నాకు ప్లేలిస్ట్లో లైఫ్లో ఉంటాయి. ఎప్పుడైనా నాకు బాధగా ఉన్నప్పుడు నాకు అంత ఇన్స్పైరింగ్ లిరిక్స్ మీరు రాసినందుకు థ్యాంక్ యూ. అలాగే బాలాజీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆర్టిస్ట్ అండ్ అందరూ దీన్ని ఇంత నమ్మి ఇంత సిన్సియర్గా మనందరం పనిచేసినందుకు. పెద్ద అనే సినిమాకి సిన్సియరిటీ అవసరం. ఇంత సిన్సియర్గా వాళ్ళు కూడా నచ్చి సినిమా థియేటర్ రావాలంటే నేను కూడా అంత సిన్సియర్గా చేయాల్సి వచ్చింది. సో వాటిలన్నిటికీ నేను మనస్ఫూర్తిగా ఒకసారి థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.